అరుణగిరినాథర్ అనే వ్యక్తి వైరాగ్యంతో గోపురం ఎక్కి దూకితే లోపల వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి అతన్ని కాపాడగానే స్వామి యొక్క స్పర్శ తగిలి కవిత్వం పెళ్లిబిగి గొప్ప కవి అయ్యాడని ప్రౌఢదేవరాయలనే ఒక రాజు తన వద్దనున్న సంబంధన్ అనే ఆస్థాన కవిని తొలగించి అరుణగిరినాథర్ని తన ఆస్థాన కవిగా నియమించాడు. ఆస్థాన కవి పదవిలో ఉంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అనేక పువ్వులతో పూజిస్తూ ఉండేవాడు. ఆ పువ్వులు సరిపడవని పరకాయ ప్రవేశ విద్య నేర్చుకుని శరీరం విడిచి ఒక చిలుక శరీరం ధరించి వేరొక చోటుకి వెళ్లి పువ్వులు తెచ్చి పూజించేవాడు. ఇది గమనించిన సంబంధం అరుణగిరినాథర్ చిలుకలో పరకాయ ప్రవేశం చేసి వెళ్ళగా ఆ శరీరాన్ని కాల్చివేశాడు. చిలుకలో ఉన్నటువంటి అరుణగిరినాథర్ తిరిగి వచ్చి చూడగా శరీరం లేక చిలుక రూపంలోనే ఆ గోపురంలో కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఇప్పటికీ పాటలు పాడుతాడు. అందువలన ఆ గోపురంపై చిలుక బొమ్మ ఉంటుంది.